హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విజయవాడ నుండి ఎలక్ట్రిక్ కార్లో తిరుపతి వస్తున్నారా? మీ కార్ని ఎక్కడ ఛార్జింగ్ పెట్టుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. లేదు, తిరుపతి నుండి హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నై వెళ్తున్నారా? ఎక్కడ ఛార్జింగ్ పెట్టుకొని స్టార్ట్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారా? అయినా ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఈ వీడియోలో నేను మీకు ఒక ఛార్జింగ్ స్టేషన్ హబ్ని పరిచయం చేయబోతున్నాను. పెట్రోల్ బంక్ని మించిన తరహాలో వీళ్ళు ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ని నిర్మించారు. మరి ఆ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ఏంటి, అక్కడికి ఎలా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాక మన ఎలక్ట్రిక్ కార్ని ఎలా ఛార్జ్ పెట్టుకోవాలి, ఎంత ఖర్చు అవుతుంది, అక్కడ ఉండే ఎమ్యూనిటీస్ ఏంటి అనే డీటెయిల్స్ని ఈ వీడియోలో నేను షేర్ చేయబోతున్నాను. తిరుపతిలో ఎవరైనా ఎలక్ట్రిక్ కార్ని ఛార్జ్ చేసుకోవాలంటే ఈ ఒక్క వీడియో చూస్తే చాలు మీకు డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి. అని మన ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా పెరుగుతుంది అనేది కూడా మీకు ఈ వీడియోలో తెలుస్తుంది. సో ఎలాంటి వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము. దానికన్నా ముందు మీరు ఇంకా ఎవరైనా మన ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ నోటిఫికేషన్స్ని ఆల్లో పెట్టుకోండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా పేరు ఆదిత్య వెంకట అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ రోడ్ పక్కన చూసుకోవచ్చు ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ హబ్ 400 మీటర్స్లో ఉందని మనకు అక్కడ కనిపిస్తుంది. సో ప్రస్తుతం నేను తిరుపతిలో ఉన్నానన్నమాట. తిరుపతిలోని తిరుచనూర్ ఏరియాలో ఇప్పుడు నేను చూపించబోయే ఛార్జింగ్ స్టేషన్ ఉంటుంది. పద్మావతి అమ్మవారి టెంపుల్కి జస్ట్ ఒక 500 మీటర్స్ అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడే ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క ఛార్జింగ్ స్టేషన్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఫ్లైఓవర్ ఎక్కకూడదు. ఫ్లైఓవర్ ఎక్కకుండా కింద సర్వీస్ రోడ్లో నుంచి స్ట్రేట్గా వెళ్తే ఒక 300 మీటర్స్లో లెఫ్ట్ సైడ్ ఈ ఛార్జింగ్ హబ్ అయితే ఉంటుంది. కాస్త వెయిట్ చేయండి, మీకు అది చూపిస్తాను. సో లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వేసి మలుపుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు ఎలక్ట్రిక్ మొబిలిటీ ఈవీ ఛార్జ్ హబ్ అని మనకి పెద్ద హోర్డింగ్ కనిపిస్తుంది. సో దీంట్లోకి తిప్పేస్తున్నాను నేను. సో ఒక్కసారి ఛార్జింగ్ హబ్ను చూడండి, ఇది అసలు ఛార్జింగ్ హబ్లా ఉందా? ఫ్రెండ్స్ చూసారుగా, ఇదే ఈ మొబిలిటీ ఎలక్ట్రిక్ మొబిలిటీ వాళ్ళ ఈవీ ఛార్జింగ్ హబ్. పెట్రోల్ బంక్ అన్న భారీ తరహాలో వీళ్ళు ఇక్కడ తిరుపతిలో ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ హబ్ని సెటప్ చేయడం జరిగింది. సో ఇక్కడ నుండి ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు అంటే హైదరాబాద్ ఇక్కడ నుండి 600 కిలోమీటర్స్, ఇక్కడ నుండి మీరు ఫుల్ ఛార్జ్ పెట్టుకొని స్టార్ట్ అయిపోవచ్చు. బెంగళూరు ఇక్కడ నుండి 300 కిలోమీటర్స్, మీ కార్ కనుక 300 కిలోమీటర్స్ రేంజ్ చేస్తే సింగిల్ ఛార్జ్లో ఇక్కడ నుండి మీరు వెళ్ళిపోవచ్చు. చెన్నై ఇక్కడ నుండి 170 కిలోమీటర్స్, చెన్నైకి అయితే ఇక్కడ నాన్ స్టాప్గా వెళ్ళిపోవచ్చు. విజయవాడ సమ్వేర్ అరౌండ్ 500 కిలోమీటర్స్ ఉంది, అక్కడికి కూడా మీరు వెళ్ళిపోవచ్చు. తిరుమల అంటే పైన కొండపై నుంచి ఇది 26 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. మీరు పైకి వెళ్ళి కిందికి వచ్చి ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకొని ఫుల్ ఛార్జ్ చేసుకొని ఇక్కడ నుండి కూడా స్టార్ట్ అయిపోవచ్చు. ఇక్కడ 3 కిలోవాట్ నుండి 240 కిలోవాట్ వరకు డీసీ ఫాస్ట్ ఛార్జర్స్ అవైలబుల్గా ఉన్నాయి. 7 ఏసీ స్లో ఛార్జర్స్, దాని తర్వాత 60 and 240 డీసీ ఫాస్ట్ ఛార్జర్స్ అనమాట. సో ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఛార్జింగ్ హబ్ని మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. ఎక్కడెక్కడ ఏ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయో, అక్కడ ఏ వెహికల్స్ ఛార్జ్ అవుతున్నాయో చూసేద్దాము. ఫ్రెండ్స్, మనం ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాము. సో ఇది చిట్టి పొట్టి 3 కిలోవాట్ ఏసీ స్లో ఛార్జర్ అన్నమాట. 3 16 amp సాకెట్స్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కానీ ఎలక్ట్రిక్ 3 వీలర్స్ కానీ మీ పోర్టబుల్ ఛార్జర్ని ఇక్కడికి తీసుకొచ్చి ఈ 16 amp సాకెట్లో మీ ప్లగ్ని ఇన్సర్ట్ చేసుకొని మీ ఎలక్ట్రిక్ వెహికల్స్ని మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ మీరు కన్జ్యూమ్ చేసుకున్న యూనిట్స్ని బట్టి వీళ్ళకి మీరు పే చేయాల్సి ఉంటుంది. యాప్లో ఎలాంటి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ వాళ్ళకి ఛార్జింగ్ అయిపోయాక ఫోన్పే చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఫస్ట్ సాకెట్స్లో ఇప్పుడు మాంట్రా ఎలక్ట్రిక్ ఆటో ఛార్జ్ అవుతుంది. సో ఇక్కడ ఈ ఆటో యొక్క డ్రైవర్ అన్నయ్య మనతో పాటు ఉన్నారు. సో ఈయనని అడిగి ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఎప్పటి నుంచి ఇక్కడ ఛార్జ్ చేసుకుంటున్నారో అడుగుదాము. హాయ్ అన్న, మీ పేరు అన్న? ధనంజయ రామారావు. ఓకే అన్న, ఇక్కడ మీరు ఎప్పటి నుండి ఛార్జింగ్ పెట్టుకుంటున్నారు? నేను అక్టోబర్ నుంచి పెట్టుకుంటున్నాను. ఓకే, దగ్గర ఒక 3 months నుండి మీరు ఈ ఎలక్ట్రిక్ ఈ మొబిలిటీ ఛార్జింగ్ స్టేషన్లో ఛార్జింగ్ పెట్టుకుంటున్నారు. సో మీకు ఒక్క ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఇక్కడ ఒక్క ఫుల్ ఛార్జ్కి 200 అవుతుంది. 200. సో డైరెక్ట్ తీసుకొస్తారు, మీ పోర్టబుల్ ఛార్జర్ని అటాచ్ చేసేస్తారు. ఛార్జింగ్ అయిపోయాక వీళ్ళకి ఫోన్పే చేసి వెళ్ళిపోతారా? ఓకే, ఎలా ఉంది ఇక్కడ ఈ ఛార్జింగ్ స్టేషన్? బాగుంది. ఓకే, రైట్. సో ఫస్ట్ ఛార్జింగ్ సాకెట్ దగ్గర అయితే 16 amp సాకెట్స్ ఉన్నాయి. సో మీరు ఎలక్ట్రిక్ 2 వీలర్స్ 3 వీలర్స్ని తీసుకొచ్చి పోర్టబుల్ ఛార్జర్ని అటాచ్ చేసి మీ వెహికల్ని ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుండి మనకి 7 కిలోవాట్ ఏసీ ఛార్జర్స్ స్టార్ట్ అవుతాయి. 1 2 3 4 5 మొత్తంగా 7 కిలోవాట్ ఏసీ స్లో ఛార్జర్స్ ఇక్కడ ఉన్నాయి. సో యాజ్ ఆఫ్ నౌ ఇది 7 కిలోవాట్ ఏసీ ఛార్జర్ అన్నమాట. 30 కిలోవాట్ అవర్ ఛార్జ్ అవ్వడానికి క్లోజ్ టు ఒక 6 to 7 hours టైం పడుతుంది. సో ఎవరైతే ఇక్కడికి వచ్చి నైట్ టైం స్టే చేస్తున్నారో లేదా లోకల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఛార్జింగ్ స్టేషన్స్ని ప్రిఫర్ చేస్తారు. లేదు వెంటనే వెళ్ళాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా డీసీ ఫాస్ట్ ఛార్జర్స్కి వెళ్ళిపోతారు. సో అలా ఇక్కడ
ఈ 7 కిలోవాట్ ఏసీ స్లో చార్జర్స్ మొత్తంగా 5 ఉన్నాయి. అంటే 5 ఎలక్ట్రిక్ కార్లు ఇక్కడికి వచ్చి సైమల్టేనియస్గా ఈ స్లో చార్జర్స్ని యూజ్ చేసుకొని వాళ్ళు ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. సో మెయిన్గా ఈ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఛార్జింగ్ హబ్ చుట్టుపక్కల మనకి రెస్టారెంట్స్ అండ్ హోటల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎవరైతే తిరుపతికి వచ్చి ఇక్కడ స్టే చేస్తున్నారో వాళ్ళు ఓవర్ నైట్ ఇక్కడ ఛార్జింగ్ పెట్టి వదిలేస్తారు. మార్నింగ్ వచ్చి ఫుల్ ఛార్జ్ అయిన వాళ్ళ కార్ని తీసుకొని వెళ్ళిపోతారు. దీని టారిఫ్స్ ఎంత ఖర్చు అవుతుంది అనేది మనం లాస్ట్లో ఇక్కడ ఎగ్జిక్యూటివ్తో అడిగి మాట్లాడదాము. ఇక్కడ ఎంట్రన్స్లో 240 కిలోవాట్ డీసీ ఫాస్ట్ ఛార్జర్ ఉంది. ఇప్పుడే ఒక BYD ఆటో 3 ఛార్జింగ్ చేసుకొని వెళ్ళిపోయింది. సో దీనికి కూడా 2 గన్స్ ఉన్నాయి. సింగిల్ గన్ పెడితే మనకి 240 కిలోవాట్ అవుట్పుట్ ఇస్తుంది. 2 గన్స్ పెడితే కనుక 120 కిలోవాట్ అవుట్పుట్ ఇస్తుంది. మేజర్గా ఇది హై అండ్ ఎలక్ట్రిక్ కార్స్ అండ్ బస్సెస్ ఇక్కడికి వచ్చి ఛార్జింగ్ పెట్టుకుంటారండి. సో మీ దగ్గర కనుక 120 కిలోవాట్ డీసీ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేసే కార్ ఉంటే త్వరగా ఫాస్ట్ ఛార్జింగ్ అయిపోతుంది. అండ్ దీనికి రేట్ ఎక్కువ అని మీరు అనుకునేరు కాదండి. 60 కిలోవాట్కి ఎంతైతే ఖర్చు అవుతుంది 120 అండ్ 240 కిలోవాట్కి కూడా మీకు ఛార్జ్ చేసుకోవడానికి అంతే ఖర్చు అవుతుంది. సో ఇది చాలా అడ్వాంటేజ్ అని చెప్తాను. ఒక 40 మినిట్స్లోనే 10 to 80 to 90% మీరు ఛార్జ్ చేసుకొని మీ ఇంటికి బయలుదేరిపోవచ్చు. సో 240 కిలోవాట్ యొక్క స్టోరీ అయితే ఇదన్నమాట. అండ్ అటు సైడ్ 3 60 కిలోవాట్ డీసీ ఫాస్ట్ ఛార్జర్స్ ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేద్దాము. ఫ్రెండ్స్ ఇది ఎలక్ట్రిక్ మొబిలిటీ వాళ్ళ 60 కిలోవాట్ డీసీ ఫాస్ట్ ఛార్జర్. దీనికి 2 గన్స్ ఉంటాయండి. 2 గన్స్ కనుక అటాచ్ చేస్తే ఒక్కో గన్ను 30 కిలోవాట్ అవుట్పుట్ ఇస్తుంది. ఒకటే గన్ ఇన్సర్ట్ చేస్తే ఇది మొత్తం 60 కిలోవాట్ డీసీ అవుట్పుట్ అయితే ఇస్తుంది. సో ఇక్కడ ఎలక్ట్రిక్ మొబిలిటీ వాళ్ళ బ్యాడ్జింగ్ ఉంది. కింద ఇది ఛార్జ్ అవుతున్నట్టు గ్రీన్ లైట్ బింక్ అవుతుంది. అండ్ ఛార్జింగ్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకి డిస్ప్లేలో కనిపిస్తుంది. RFID కార్డు ఉంటే కనుక ట్యాప్ చేయడానికి ఇక్కడ ఒక ట్యాపింగ్ సిస్టమ్ ఉంది. అండ్ ఇది ఎమర్జెన్సీ ఆన్ ఆఫ్ అన్నమాట. సో ఇక్కడ ఒక ఛార్జింగ్ గన్ ఉంటుంది, ఇటు సైడ్ ఒక ఛార్జింగ్ గన్ ఉంటుంది. ప్రస్తుతం ఒక ఛార్జింగ్ గన్ ఆల్రెడీ యూజ్లో ఉంది. ఇది BYD E6 MPV ఎలక్ట్రిక్ కారు. సో ఇది ఒక ట్రావెల్స్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ కార్ అంట. వీళ్ళు తిరుపతి నుండి చెన్నైకి ప్యాసింజర్స్ని డ్రాప్ చేస్తూ పికప్ చేస్తుంటారు. సో వారంలో ఒక 5 సార్లు అయినా వచ్చి వీళ్ళు ఇక్కడ ఛార్జింగ్ ఫుల్ చేసుకొని వెళ్తారంట. సో ఇలాంటి 60 కిలోవాట్ డీసీ ఫాస్ట్ ఛార్జర్లు ఇక్కడ మొత్తం 3 ఉన్నాయండి. సో ప్రస్తుతం ఒక ఎలక్ట్రిక్ కార్ ఇక్కడ ఛార్జ్ అవుతుంది, రెండోది ఇక్కడ ఎంటీగా ఉంది. అండ్ మూడో ఛార్జింగ్ స్టేషన్కి ఇంకొక ఎలక్ట్రిక్ కార్ అయితే ఛార్జ్ అవుతుంది. సో సైమల్టేనియస్గా ఇక్కడ 6 ఎలక్ట్రిక్ కార్లు ఈ 60 కిలోవాట్ డీసీ ఫాస్ట్ ఛార్జర్స్ని యూజ్ చేసి ఛార్జ్ చేసుకోగలవు. అండ్ ఇక్కడ 240 కిలోవాట్ కూడా ఉంది కాబట్టి అక్కడ 2 ఎలక్ట్రిక్ కార్లు ఛార్జ్ అవుతాయి. ఇక్కడ 7 కిలోవాట్ ఏసీ స్లో చార్జర్లు 5 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక 5 కార్లు ఛార్జ్ అవుతాయి. సో మొత్తంగా 6+5+2 13 ఎలక్ట్రిక్ కార్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఛార్జింగ్ స్టేషన్లో ఒకేసారి ఛార్జ్ అవ్వగలవు. సో ఇలా ఉండడం ద్వారా అడ్వాంటేజ్ ఏంటి, అక్కడ ఛార్జింగ్ స్టేషన్ వర్క్ అవుతుందో లేదో, ఎన్ని గన్స్ ఉన్నాయో, ఒక్క గన్ అయినా ఖాళీ ఉందో లేదో అని మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఉండదు. 13 ఎలక్ట్రిక్ కార్లు ఖచ్చితంగా ఇక్కడ ఛార్జ్ అవుతాయి కాబట్టి ఏదో ఒక గన్ను మీకు ఎంటీగానే ఉంటుంది. సో మీరు డైరెక్ట్గా వచ్చి మీ ఎలక్ట్రిక్ కార్ని వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి ఫుల్ ఛార్జ్ చేసుకొని ఫోన్పే, గూగుల్ పే, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేసి మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సేమ్ ఇలాంటి సెటప్పే ఈ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఛార్జింగ్ స్టేషన్ వాళ్ళది చిత్తూరులో కూడా ఉందన్నమాట. సో మీరు కనుక బెంగళూరు లేదా చెన్నై వెళ్తూ ఉంటే చిత్తూరులో కూడా మీకు ఒక టచ్ పాయింట్ ఉంటుంది, అక్కడ కూడా మీరు ఛార్జ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ మొబిలిటీ ఛార్జింగ్ స్టేషన్ యొక్క ఇంకో స్పెషాలిటీ ఏంటంటే పైన మొత్తం సోలార్ ప్యానల్సే. మొత్తం ఇక్కడ 2 షెడ్స్ని వీళ్ళు వేశారు. 2 షెడ్ల పైన మనకి సోలార్ ప్యానల్స్ ఉన్నాయి. చాలామంది కింద కామెంట్ చేస్తూ ఉంటారు ఎలక్ట్రిక్ వెహికల్ అంటే గ్రీన్ ఎనర్జీ అని. నేనంటే గ్రీన్ ఎనర్జీ ఎలా అవుతుంది, ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి మనకి పొల్యూషన్ ఎవాల్వ్ అవుతుంది కదా, సో అప్పుడు ఇది గ్రీన్ ఎనర్జీ ఎలా అవుతుంది అని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఎలక్ట్రిసిటీ అనేది సోలార్ పవర్ ద్వారా జనరేట్ అవుతుందండి. సో ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ అనేది మొత్తం గ్రీన్ ఎనర్జీగా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొంతమంది ఇలా వాదిస్తారు దీంట్లో వాడే బ్యాటరీని మైనింగ్ చేయడానికి కూడా పొల్యూషన్ అవుతుంది కదా అని. సో యాజ్ ఆఫ్ నో ఇండియాలో మనకి లిథియం రిజర్వ్స్ ఉన్నాయి కానీ అవి ఇంకా మనం బయటికి తీసుకోలేదు. ఇప్పుడు నేను చెప్పేది నా పర్సెప్షన్ మాత్రమే, మీ పర్సెప్షన్ వేరే అయ్యి ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్లో కరెక్ట్ చేయండి. సో ఇండియాలో ప్రస్తుతానికైతే లిథియం అయాన్ మైనింగ్ అవ్వట్లేదు, అంటే లిథియం మైనింగ్ అవ్వట్లేదు. చైనా, జపాన్, తైవాన్ నుండి మన వాళ్ళు లిథియం అయాన్ బ్యాటరీస్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. సో అక్కడ మైనింగ్ చేస్తే వాళ్ళకి పొల్యూషన్ అవుతుంది కానీ మన ఇండియన్స్కి ఎక్కడ పొల్యూషన్ అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇది నా పర్సెప్షన్ మాత్రమే, మీ పర్సెప్షన్ వేరే అయ్యి ఉంటే ఖచ్చితంగా కామెంట్లో కరెక్ట్ చేయండి. సో యాజ్ ఆఫ్ నో నేనేమంటానంటే ఎలక్ట్రిక్ కార్స్, ఎలక్ట్రిక్ 2 వీలర్స్ వదిలేసేయండి, ఎలక్ట్రిక్ కార్స్ అనేవి ఇప్పుడు ఖచ్చితంగా గ్రీన్, ఎలాంటి పొల్యూషన్ లేకుండా ఇవి మన రోడ్ల పైన నడుస్తున్నాయి. అన్ని ఛార్జింగ్ స్టేషన్స్ కనుక సోలార్ పవర్ని యూజ్ చేసి లేదా వాటర్ని యూజ్ చేసి ఎలక్ట్రిసిటీని కనుక జనరేట్ చేయగలిగితే ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్ని గ్రీన్ అని నేను అంటాను. ఈ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఛార్జింగ్ హబ్ యొక్క ఆథరైజ్డ్ పర్సన్ మనతో పాటు ఉన్నారు. సో మనకున్న కొన్ని డౌట్స్ని ఈయనకి అడిగి క్లారిఫై చేసుకుందాము. బ్రో ఇక్కడ అసలు దీన్ని ఎలా నావిగేట్ చేయాలి, వచ్చాక ప్రాసెస్ ఏముంటుంది? బ్రో ఇక్కడ వచ్చి మనకి మన హబ్ లొకేషన్ వచ్చి మనకి ప్లే స్టోర్ యాప్ ఉంటుంది, యాప్ డౌన్లోడ్ చేసిన లొకేషన్ వస్తుంది, ఆర్ ఇన్ ప్లెక్స్ షేర్లో ఉంటుంది. ఓకే. అదర్ లేదంటే మన గూగుల్ మ్యాప్స్లో కూడా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఛార్జింగ్ అయితే వచ్చేస్తుంది. రైట్.
వచ్చిరాగానే ఏంటంటే మన కస్టమర్స్ వచ్చిరాగానే ఇక్కడ మా 24/7 మా పర్సన్ కంపల్సరీ ఉంటారు ఇక్కడ కంపల్సరీ. ఓకే. వచ్చిరాగానే ఛార్జింగ్ మేము స్టార్ట్ చేస్తాము. ఇన్ కేసు మీకు యాప్ ఇంట్రెస్ట్ ఉందంటే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్ ద్వారా. ఓకే. లేదు మాకు యాప్ ఇంట్రెస్ట్ లేదంటే మేమే స్టార్ట్ చేస్తాము. ఓకే. ఛార్జింగ్ ఫుల్ అయిన తర్వాత కస్టమర్ ఇంకా అమౌంట్ చెప్తాం ఎంత అయిందన్నది, యూనిట్స్కి అమౌంట్ చెప్తాము. మా గూగుల్ పే స్కానర్ క్యాష్ వాట్ ఎవర్ ఎలా పే చేయొచ్చు, ఇష్యూ లేదు ఎలా పే చేయొచ్చు. బ్రో ఇంత భారీ సెటప్ పెట్టారు కదా, ప్రైసింగ్ ఎలా ఉంటుంది బ్రో? మనకు వచ్చి ఏసీ 7 కిలోవాట్ వచ్చి 18 రూపీస్ పర్ యూనిట్ బ్రో. ఓకే. మనకి 60 కిలోవాట్ వచ్చి 21 రూపీస్. ఓకే. 240 21 రూపీస్ ఎక్స్ట్రా ఏం పెట్టలేదు మేము, అది ఇది సేమ్ ప్రైస్. అండ్ ఫ్యూచర్లో ఇప్పుడు సోలార్ ప్యానల్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేసాం సోలార్ ప్యానల్స్ కాబట్టి ఫ్యూచర్లో కూడా ప్రైస్ తగ్గించాలని అనుకుంటున్నాం. ఓకే రైట్, థ్యాంక్ యూ బ్రో. ఈ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఛార్జింగ్ స్టేషన్ దగ్గరికి ఛార్జ్ పెట్టుకోవడానికి ఒక ఫ్యామిలీ వచ్చిందండి. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అడిగి కనుక్కుందాము. హాయ్ సార్, మీ పేరు? రఘురెడ్డి గారు. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము బెంగళూరు నుంచి వస్తున్నాం. బెంగళూరు నుంచి తిరుపతి వస్తున్నారు, దర్శనానికి వచ్చారా? అవును, కాళహస్త్రికి మేము పోయింది. కాళహస్త్రిలో దర్శనం ముగించుకొని ఇక్కడ తిరుపతి ముగించుకొని మళ్ళీ బెంగళూరుకి వెళ్తాం. ఇక్కడికి ఎలా వచ్చారు? ఇది ఇక్కడ ఉందని ఎలా తెలిసింది? అదే హైవేస్ లో వచ్చేటప్పుడు బోర్డ్స్ ఉండే చూసాము. ఓకే, ఇట్స్ వెరీ నైస్ అది. ఓకే. సో ఇక్కడికి వచ్చాక మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి? ఇక్కడ చాలా బాగుంది. మాకు ఇష్టమైందేమంటే యాప్ లేదు ఇక్కడ. అవును. ఎక్కువ ఏమైందంటే నా దగ్గర సుమారు 6 యాప్లు ఉన్నాయి. అన్ని యాప్లను 100 రూపీస్ అది ఉంటా ఉంది. సెక్యూరిటీ డిపాజిట్ తర ఉండాలి. ఇక్కడ ఇది లేదు. మళ్ళీ అక్కడికి వెళ్ళాక కూడా చార్జర్స్ వర్క్ అవుతాయా లేదా అష్యూరెన్స్ లేదు. ఇట్స్ గుడ్ ప్లేస్. ఆమెకి కూకునేకంతా నన్ను చాలా బాగా చేసిండారు. ఎక్కువ ఫెసిలిటీస్ అంతా ఇస్ వెరీ నైస్. ఎంతసేపు అని ఉన్నారు ఇక్కడ? మేబీ మేము లంచ్ ప్లాన్ చేసాము. మేబీ హాఫ్ అన్ అవర్ అయిందంటే. మేబీ నాది కార్ వన్స్ ఫుల్ ఖాళీ అయిందంటే ఇట్స్ టేక్స్ 45 to 1 hour. సో ఇక్కడికి వచ్చి మీరు ఛార్జింగ్ పెట్టేసి వెళ్ళి లంచ్ చేసి వచ్చాము. సో ఇలా ఉంటే బాగుంటుంది కదా? అవును, ఆబ్వియస్లీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎమ్యూనిటీస్ విషయానికి వచ్చేస్తే చుట్టుపక్కల మనకి చాలా రెస్టారెంట్స్, చాలా హోటల్స్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ మొబిలిటీ ఛార్జింగ్ స్టేషన్ పక్కనే పీవీకే రెసిడెన్సీ అని ఉంది. ప్రస్తుతం మేము దాంట్లోనే స్టే చేస్తున్నాము. సో మీరు కనుక ఒక నైట్ ఇక్కడ స్టే చేయాలనుకుంటే మీరు ఎలక్ట్రిక్ వెహికల్ని ఛార్జింగ్ ఏసీ స్లో ఛార్జింగ్ పెట్టేసి మీరు డైరెక్ట్ హోటల్లోకి వెళ్ళేసి చెక్ ఇన్ అయిపోయి అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. రెస్టారెంట్స్ కూడా చాలానే ఉన్నాయి. అండ్ ఇక్కడ లోపల ఒక చిన్న సిట్టింగ్ ఏరియా, చిన్న సాఫ్ట్ డ్రింక్స్ మీరు అమ్ముతున్నారు. అదేలా ఉందో ఇప్పుడు ఒకసారి లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. ఇక్కడ లోపల చాలా పెద్ద సిట్టింగ్ ఏరియా ఉందండి. ఒకేసారి ఒక 20 to 25 మెంబర్స్ వచ్చినా కానీ ఈజీగా ఇక్కడ కూర్చొని చిల్ అవ్వచ్చు. యాజ్ ఆఫ్ నో టీవీ లేదు, బట్ సోన్ పెట్టేస్తారని అనుకుంటున్నాను. అండ్ త్వరలో వీళ్ళు కాఫీని కూడా ఆఫర్ చేస్తామని చెప్పారు. బట్ యాజ్ ఆఫ్ నో ఇక్కడ మనకి సాఫ్ట్ డ్రింక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు కనుక డిహైడ్రేట్ అయిపోతే వాటర్ కానీ పల్పీ ఆరెంజ్ కానీ తీసుకొని కూర్చొని మెల్లగా చిల్ అవ్వచ్చు. మేబీ స్నాక్స్ కూడా ఉంటే తినొచ్చు. అండ్ మీ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జ్ అయిపోగానే మళ్ళీ ఇక్కడ నుండి లేచి మీ కార్ని తీసుకొని బిల్ పేమెంట్ చేసుకొని మీరు వెళ్ళిపోవచ్చు. ఎమ్యూనిటీస్ యూజ్ చేసుకున్నందుకు వీళ్ళు ఎలాంటి డబ్బులు అయితే తీసుకోరో ఆబ్వియస్లీ సాఫ్ట్ డ్రింక్కి మీరు పే చేయాలనుకోండి. ఇక్కడ ఎమ్యూనిటీస్ అయితే ఇలా ఉన్నాయి, చాలా సౌకర్యంగా ఉంది. సో మీరు కనుక తిరుపతి వస్తే ఖచ్చితంగా ఈ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఛార్జింగ్ స్టేషన్ని చెక్అవుట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఖచ్చితంగా ఒక దగ్గర ఆగుతున్నామంటే వాష్రూమ్స్ కూడా ఉండాలి కాబట్టి లేడీస్ అండ్ జెంట్స్కి ఇక్కడ సపరేట్గా వాష్రూమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ గేట్లో లోపలికి వెళ్ళిపోతే మనం ఆ పీవీకే రెసిడెన్సీలోకి వెళ్ళిపోవచ్చు. సో అటాచ్డే మనకి హోటల్ రూమ్ కూడా ఉంది, అక్కడ రూమ్ తీసుకొని మనం స్టే చేయొచ్చు. అండ్ ఫైనల్గా ఇక్కడ ఏథర్ అండ్ హీరో వీదా వాళ్ళు ఛార్జింగ్ పెట్టుకోవడానికి 3 ఏథర్ ఫాస్ట్ ఛార్జర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో చూసారుగా, మొత్తానికి ఇదన్నమాట ఎలక్ట్రిక్ మొబిలిటీ ఛార్జింగ్ స్టేషన్ హబ్ వాళ్ళ పూర్తి టూర్ అయితే. సో ఖచ్చితంగా మీరు ఎవరైనా తిరుపతి వస్తే మాత్రం ఇక్కడికి విజిట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ విజిట్ అయ్యాక మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉందో ఖచ్చితంగా కింద కామెంట్ చేసేయండి. సో ఇదన్నమాట ఎలక్ట్రిక్ మొబిలిటీ ఛార్జింగ్ హబ్ యొక్క కంప్లీట్ వీడియో అయితే. వీళ్ళ లొకేషన్ కానీ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి కాల్ చేసి కనుక్కోండి. అండ్ చిత్తూరులో కూడా ఉన్న ఛార్జింగ్ హబ్ని చెక్అవుట్ చేయడం మర్చిపోకండి. సో వీడియో కింద మరి ఈ హబ్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.